అందరికీ నమస్తే అండి. ఆదిత్య నర్సరీ ఛానల్కి అయితే స్వాగతం. ఇవాళ తైవానం నిమ్మ గురించి తెలుసుకుందాం అండి. ఇది వచ్చేసరికి మనకి ఎర్లీ స్టేజ్లో కాపు రావాలి, రైతులకైతే బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలంటే ఇదైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్లాంటేషన్ ఎక్కువ పడుతుంది చేలో ఒక ల్యాండ్లో అనమాట. అప్రాక్స్ మీరు ఒక 400 దాకా అయితే వేసుకోవచ్చు ఒక 1 ఎకర్కి మీరు. సో ఆ బెనిఫిట్ అయితే దీనికైతే ఉంటుందన్నమాట. సో మంచి క్వాలిటీ ఉన్న ప్లాంట్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో చూడొచ్చు, అప్పుడే ఫ్రూటింగ్ కూడా వచ్చేసింది దీనికైతే. సో దీంట్లో ఏంటంటే మనకి పుల్ల ఇరుపు అనేది ఒకటి ఉంటుంది నిమ్మకి, అదైతే ఉండదు అనమాట దీంట్లోనే. చాలా బాగా అయితే వస్తుంది ఇది, అండ్ ఫ్రూటింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఓకే, సో జస్ట్ కటింగ్ అనమాట. మామూలుగా మీరు కటింగ్ చేయడానికి అయితే అవ్వదు, ఇదైతే కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవ్రీ ప్లాంట్ అయితే ప్రతి ఒక్క మొక్క కూడా మీకు కాపు మీద అయితే ఉంటుంది అనమాట. పూత పిందు డెఫినెట్గా అయితే ఉంటాయి. ఓకే, సో అరౌండ్ హైట్ వచ్చేసరికి మన దగ్గర ఇప్పుడు 1.5 feet దాకా అయితే ఉంది. ఇది మనం 5 years వరకు కాయించుకోవచ్చు. అంటే మనం లేత కొబ్బరి తోటలు ఉంటాయి కదా, వాటిలో కూడా అయితే వేసుకోవచ్చు ఇవి. సో ఎవరికైనా కావాలంటే కింద కనబడుతున్న నెంబర్కి అయితే, డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, సో చూడొచ్చు, వెరీ గుడ్ క్వాలిటీ. సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే ఒకటే తోట కింద కాకుండా కింద ఇంటర్ క్రాప్ కింద కూడా వేసుకోవచ్చు మనం. అంటే కొబ్బరి తోట లేత వయసుది మొన్న తోట వేసి అన్న వాళ్ళు కింద ఇంటర్ క్రాప్ కింద వేసుకోవచ్చు మనం. 3-4 years వరకు ఉంటుంది. ఓకే, సో ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.